అండ్ ఇంకొకటి మీరు అంటే ఒక అమ్మవారికి సంబంధించిన ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ కూడా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందని విన్నాను, ఏంటది? చూసారా మీరు అది? నాకు అలా తెలిసిపోతే ఎంత ఇప్పుడే చెప్పారు. లేదు, అది అదే ప్లేస్ లో జరగలేదండి. అది ఇప్పుడు రాయచోటి అనే ఒక ఊరు దగ్గర గంగమ్మ తిన్నాలు చేస్తారు. అక్కడ నైట్ టైం ఉండరు, అమ్మవార్లు వచ్చి దేవతలు వచ్చి అక్కడ ఉంటారు, ఈ బల్లులు ఇచ్చిన రక్తాలు తాగుతారు అని అంటారు. సో నేను ఎప్పుడు దైవశక్తి ఛాలెంజ్ చేయను, ఇలా ఫన్ గా ఎవరైనా దయ్యం ఏమంటేనే వెళ్తాను. ఓకేనా. ఈ వేరే పర్సన్ వచ్చేసి ఇట్లా గుప్త నిధుల కోసం ఇల్లు పగలకొట్టేశారు. ఆడ ఒక అమ్మవారు ఉన్నారు అది ఇది అని చెప్తే చాలా టైమ్స్ అడిగాడు రండి రండి అని. సరే అని డే టైంలో వెళ్ళి చూశాను మొత్తం. కానీ మొత్తం పూజలు గీజలు చేసి ఉంది ఇల్లు, చాలా పాములు కూడా కనబడ్డాయి, అంత బాగుంది ప్లేస్. సరే ఒకసారి నైట్ టైం విజిట్ చేద్దామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు జస్ట్ అమ్మవారు బొమ్మను తాకాను అంతే, నా కాలు పట్టుకునింది. అంటే బిఫోర్ నాకు ఈ కాలు ఒకసారి ఇన్స్టెడ్ అయినా, అంటే యాక్సిడెంట్ ఏం కాలేదు, బిఫోర్ ఏదో రన్నింగ్ చేసినప్పుడు ఏదో కొంచెం పెయిన్ ఉన్నింది ఆడ. చాలా అంటే చాలా షూట్ ఆపేసి కార్ స్టార్ట్ చేసుకుని వచ్చేసిన. మళ్ళీ ఒక 2 daysకి బాగా అయిపోయింది అంతే. అంటే ఎవరైనా పట్టుకున్నట్టు అయిందా? అలాను ఇంకోసారి ఇలాగే పట్టుకున్నట్టు ఎప్పుడు అనిపించిందంటే, రాజస్థాన్లో 11 మంది పెళ్ళికి వెళ్ళి మిస్ అయ్యేవారు కోటలో. ఆ కోటలో షూట్ చేసిన నేను, ఉంది వీడియో పబ్లిక్ చేసిన. ఆ కోటలో అక్కడ కూడా లోపలికి వెళ్తే స్కిల్టన్స్ అంటే ఈ చిన్న కేవ్ మాదిరి ఉంది, లోపలికి వెళ్తే కూడా చూస్తారా మీరు? అప్పుడు పోయినప్పుడు కూడా ఏదో అలా అనిపించింది అంతే. ఇంకెప్పుడు రైట్ సైడ్ లెగ్, అది నా లెగ్ ప్రాబ్లం, అక్కడ ఏం ఆత్మలు లేవు. మరి పట్టుకునే అన్నారు, అలా అనిపిస్తుంది. ఇంకా వేరే వాళ్ళు అయితే ఇంకా అమ్మ ఇంకా నాకు ఇదైంది అదేంది అని అంటారు. కానీ నేను అలా ఏం చెప్పను, అలా అని మూఢనమ్మకాలని చెప్పను, నిజమని చెప్పను. మీ ఇష్టం, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు ఎవరైనా చెప్పి ఇలా ఉంది అని చెప్తే ఎక్కడికైనా వెళ్తా, ఎక్కడైనా ప్లేస్ కి వెళ్ళలేకపోయిన సందర్భం ఏదైనా? ఏది లేదు ఇప్పటి వరకు. ఎన్ని ప్లేసెస్ తిరిగి ఉంటారు మొత్తం? చాలా, మంత్లీ కనీసం 10 places. ఇప్పుడు అంటే కొంచెం, అంటే నేను యూట్యూబే కాకుండా వేరే వర్కులు చేస్తున్నాను, సో కొంచెం తగ్గించాను. అప్పుడు అసలు నా జోజో వేసుకోవడం, బుల్లెట్ వేసుకోవడం, తిరుగుతూ ఉండడమే. ఎప్పుడో 1 month. ఎంతమంది ఉంటారు టీం? అట్లేం లేదు, టీం రెగ్యులర్ అని లేదు. నాతో పాటు ఒక అబ్బాయి ప్రతాప్ అని ఉంటాడు. ఆ అబ్బాయి ఒక 6 months నుంచి నాతో 7 months నుంచి ట్రావెల్ అవుతున్నాడు. ఇప్పుడు అతను కూడా ఛానల్ పెట్టించాను. ఒక్కళ్ళే వెళ్ళి చేసిన సందర్భాలు చాలా, అన్నీ అయ్యేది చాలా. మాక్సిమం ఒక్కడే వెళ్ళేది. కెమెరా కూడా మీరే హోల్డ్ చేస్తారు? వీడియోస్ ఎడిట్ చేయడం ఇవన్నీ ఎవరు చేస్తారు? సోలో మొత్తం మీరే చేస్తా. వీడియో ఎడిటింగ్ కి ఒక అబ్బాయిని తీసుకొచ్చిందాను. అబ్బాయి నైట్ టైంలో వీడియో చూస్తే భయం వేస్తుందని అతను ఎడిటింగ్ చేయనని. అంత ధైర్యం ఎవరికి లేదు, వాడు ఎడిటింగ్ చేసుకురా బాబాయ్ వద్దు బాబాయ్ అన్నాడు. సో భయపడతాడు. అది చిన్న పిల్లడు కదా, రూమ్ లో ఉంటే నైట్, ఇప్పుడు ఎడిటింగ్ చేసినాక నైట్ టైం రూమ్ లో ఉండట్లేదు, నాతో పాటు వస్తా అంటాడు. ఆ లొకేషన్కి వెళ్ళాక షూట్ కూడా జరగదు, భయపడతారు కదా. సో అందుకని ఓకే, నేనే ఎడిటింగ్ నేను చేస్తాను. ఏదన్నా వీడియో అక్కడ బాగా వచ్చింది, చాలా హాంటింగ్ ప్లేస్, అది హారర్ బాగా చూపించారు. వచ్చిన తర్వాత వీడియో మిస్ అయిపోవడమో, మొత్తం బ్లర్ అవడమో, ఏదో మాయం అయిపోవడమో, 2 times. డెడ్ లైన్ కాలేజ్ అని ఒకటి వీడియో తీశాను నేను. దాంట్లో ఒక ఇప్పుడు కూడా మిస్టరీ ఏంటంటే, ఇట్లా కింద ఏం లేదు, పైన ఆకారం కనపడింది. 2 కెమెరాలు ఉన్నాయి. నైట్ వర్షన్లో కనపడింది, ఇలాంటి గోప్రోలో కనపడలేదు. అన్నించి ఎవరో ఇలా పడినట్టు క్లియర్గా ఉంది. ఓకే, అదే నెక్స్ట్ టైం నేను సోలోకి వెళ్ళాను. మళ్ళీ సోలోకి వెళ్తే నేను ఒక ఆకారాన్ని ఫాలో చేస్తున్నాను, ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. ఆ వీడియో ఎక్కడ దానికి రాలేదంటే, ఒక నా ముందర వచ్చి ఒక ఏదో సౌండ్ వచ్చి పడితే చూస్తే చిన్న ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ ఎవరో తొక్కారు, వేయలేదు, ఆడ ఎవరు లేరు తొక్కేదానికి. కొంచెం ముందు చూస్తే నైట్ విజన్లో నీడ పోతుంది. ఆ నీడని ఫాలో చేస్తూ వెళ్తున్నా. చెప్పేది వినండి, కింద బయట ఒక అబ్బాయి కొత్త పెళ్లి కొడుకున్నాడు, వానికి పైకి రావద్దన్నాను, వాడు పైకి వచ్చేసాడు. ఇది నీడ మాయమైపోయింది. ఆ పైకి వచ్చిన కాటి నుంచి ఈ మధ్యలో ఉన్న క్లిప్ లేదు, అదొక్కటే. అలా ఇంకెప్పుడు మిస్ కాలేదు. క్యాప్చర్ కావు, మనం కంటితో చూసినది కూడా క్యాప్చర్ అవ్వదు, కానీ క్యాప్చర్ అయింది, డిలీట్ ఎప్పుడు కాలేదు. అదొక్క సీనే నాకు నైట్ వర్షన్ హ్యాండ్ ఇచ్చింది అంతే. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ పోలీసు వాళ్ళ దగ్గర బాడీ క్యామ్ ఉంటుంది కదా, అది కొన్నాను.
ఇది అసలు టెక్నాలజీలో ఏమాత్రం తగ్గట్లేదుగా. లేదు, ఇప్పుడు అది హ్యాండ్ ఇచ్చింది కదా, ఇంకా ఈ పవర్ బ్యాంకులు వైఫై కనెక్ట్లు ఇవన్నీ ఏమవుతుంది, పోలీస్ బాడీ క్యామ్ ఉంటుంది కదా, నైట్ విజన్, అది తీసుకున్నా. ఇవన్నీ వాటికి తెలియదు అనుకుంటున్నారా మీరు? అలా ఉంటుందండి. టెక్నాలజీని ఫాలో అవుతాయా ఆత్మలు? ఏమో, నేనైతే నా మనసును ఫాలో అవుతా. అసలు ఏమన్నా డైలాగ్ అయితే రాసుకోండి. అంతే కాదండి, వాటికి తెలిసిపోతుంది కదా మీరు సీక్రెట్ కెమెరాలు పెట్టుకుని మీరు అట్లా అంటున్నారు. నిజంగా ఆత్మలు పడితే ఎలా ఉంటారు తెలుసా మనుషులు? అమ్మా చెప్పండి. ఆ ఇంట్లో మీరు ఆత్మ పట్టిన వాళ్ళని పెడితే ఆ అమ్మాయి కోసం ఇతను వస్తే ఆ అమ్మాయికి తెలుస్తుంది. అంత వైలెంట్ ఉంటారు వాళ్ళు. యాక్టింగ్ చేసిన వాళ్ళు మామూలుగా ఉంటారు. కానీ నిజంగా ఆత్మ వాళ్ళ బాడీలో ఫుల్ ఇంకా పట్టేసింది, పూర్తిగా ఉంది. ఆ అమ్మాయిని అంటే ఆ అమ్మాయితో ఏదో ఒకటి చేసేంత వరకు వదలదు అనుకోండి, కొడితే తిరిగి పడతాం మనం. మన వల్ల కాదు తట్టుకోవడం. అంటే ఎనర్జీ, ఆ పవర్ వచ్చేస్తుంది ఉంటుంది. నేను అందుకే సామాన్యమైన వరకు నాతో పాటు ఎవరన్నా ఉంటే ఏమన్నా ఎక్స్ట్రా పవర్ కనపడితే వీళ్ళకి ఎక్కడన్నా వాళ్ళ బాడీలోకి వస్తే మనం ఫైసల్, మనం క్లోజ్. అంటే సన్నగా ఉన్న వ్యక్తి కూడా బలంగా లేచి పవర్ చూపిస్తాడంటే ఖచ్చితంగా అలా ఉంటుంది. గమనించారా మీరు అట్లా ఆత్మలు పట్టిన వాళ్ళని? నేను చాలా మంది ఆత్మలు పట్టిన వాళ్ళు మామూలుగా ప్రైవేట్గా మెసేజ్ చేస్తుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళు. పోయి చూస్తాను, కానీ మాట్లాడతాను వాళ్ళతో, ఎలా ఉంటారు, వీడియో పెట్టాను. మిమ్మల్ని ఏమని పిలుస్తారు అంటే ఎట్లా రమ్మని? నేను కనిపెట్టేస్తాను వాళ్ళకి ఆత్మ ఉందా లేదా అని ఈజీగా. కాదు, మిమ్మల్ని రండి ఇట్లా ఆత్మ పడిన వాళ్ళు అసలు రండి గిండి కూడా అన్నారండి. ఫుల్ వైలెంట్ ఉంటారు, వాళ్ళ కంట్రోల్ చేయలేక వాళ్ళకి రూమ్ లో పెట్టి లాక్లు వేసుకొని పెట్టుకుంటారు. మరి వాళ్ళు మీకు మెసేజ్ ఎలా పెడతారు? సబ్స్క్రైబర్స్ ఇంట్లో వాళ్ళు. అచ్చా, ఓకే, వాళ్ళు చెప్తారా మా ఇంట్లో ఒకరికి ఇలా జరుగుతుందండి, మీ వల్ల ఏమైనా అవుతుందా అది ఇది అడుగుతారు. మీరు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు కదా, మీ దగ్గర శక్తులు ఉంటాయి అంటారు. మా దగ్గర ఏం లేవండి అంటే నాకు తెలిసిన సజెషన్స్, అంటే రియల్గా త్రూగా ఇలాంటి ఆత్మల్ని ఏదన్నా సజెషన్ చేసి నిజమా కాదా అని అడుగుతారనమాట. కన్ఫర్మ్ ఫస్ట్ నేను అడుగుతాను. ఫస్ట్ మామూలుగా వాళ్ళు నాకు అడుగుతారు, ఏదన్నా సజెషన్ చేయండి, మా మా బాబుని ఇలా అయింది చూపిస్తామంటే చెప్తాను. నాకు ఏదన్నా వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ విని ఏమన్నా ఆత్మ ఏమో నేను వచ్చి చూస్తానండి అంటాను. నేను వీడియో ఏం తీసుకున్నాను, వెళ్ళి చూస్తేనే అర్థమైపోతుంది దయ్యమా యాక్టింగ్. అలా చూసి నిజంగా దయ్యం అని తెలిసింది ఎక్కడ మీకు? ఒకటి కదిరి, 2 వచ్చేసి వరంగల్. అమ్మాయినా? అంటే అసలు నాకు నిజంగా దయ్యం అనేది కాదు, నేను వేరే వాళ్ళని చూస్తే అర్థమైపోయింది ఆత్మ పట్టలేదులే, యాక్టింగ్ చేస్తున్నారులే అని. ఒకళ్ళు కానీ నిజంగా పట్టిన వాళ్ళ దగ్గర కూడా రానేలేదు. అమావాస్య రోజు ఒక అమ్మాయి అనింది. ఆ అమ్మాయికి ఏదో డిసోజ్ అనుకుంటా, నేను ఆ అమ్మాయిని పూజలు చేశారు, అన్ని చేశారు, నేను ఆ అమ్మాయితో మాట్లాడాను, ఆ ఒక్క వీడియో పెట్టాను. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళకి బాగుపడుతున్నాయి దయ్యాలు. మామూలుగా నేను మామూలుగా నా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, లేదా నా సపోర్టర్స్ ఉంటారు, ఎవరైనా అడుగుతారు రమ్మని, నేను షూట్ కోసమేనే కాదు, నాకు క్యూరియాసిటీ, డబ్బా దయ్యం పట్టిందంట ఎట్టుంటుందో చూద్దాం పని వెళ్తా. లేదు, తెలుసుకోవాలి కదా మనం, ఇదే వర్క్ లో ఉన్నప్పుడు హోంవర్క్ లాగా. ఓకే, అలాగా. కానీ ఏంటండి పాప ఎంత క్యాజువల్ గా చెప్తారు, తెలుసుకోవాలని ఉంది నాకు కోరిక అని. అంటే ఇప్పుడు ఒకరు మనకు చెప్పినప్పుడు మనం అదే చేస్తున్నప్పుడు ఒకసారి సరే ఎలా ఉంటుంది ఏంటని చూస్తాను వెళ్ళి. అలా చూసిన వాళ్ళు చాలా మంది వీడియోలు తీయనివ్వరు వాళ్ళ ఫ్యామిలీ. ఒక్కరు ఇచ్చారు పర్మిషన్, మిగతా వాళ్ళు నేను పోయిన 10 to 20 మెంబర్స్లో ఒక్కరు నమ్మే ఇలా ఉంటుందేమో దయ్యం పడితే రియల్గా అని. వాళ్ళు ఏం చేశారు? అదే నేను చెప్పాను కదా, నేను ఒక 10 అడుగులు దూరం ఉండగానే వాళ్ళు గమనించారు నేను వాళ్ళ కోసం వచ్చాను. ఆ అరుపు మామూలుగా లేదు, విపరీతంగా. ఇప్పుడు అమ్మాయి అబ్బాయిలా మాట్లాడినా నేను నమ్మను, మిమిక్రీ చేసింది అనుకుంటా. కానీ ఆ అమ్మాయి డిఫరెంట్, చాలా సిమ్టమ్స్ కనపడ్డాయి. అబ్బాయిలా మాట్లాడడం, ఐస్ డిప్రెషన్, చాలా అవన్నీ చూసి ఓకే కన్ఫర్మ్ అనుకున్నా. ఇలాంటివి ఉంటాయండి ఎక్కువగా. అంటే ఆత్మల్లో కూడా అంటే అమ్మాయి ఎక్కువ ఉంటారా, అబ్బాయిల ఆత్మలు ఎక్కువ ఉంటాయా? మీరు అడిగిన దాన్ని బట్టి మీరు చాలా మందితో మాట్లాడాను అన్నారు కదా, అఘోరాలతో వాళ్ళతో. అఘోరాల వాళ్ళతో వెళ్ళింది నేను, ఆత్మలు ఎన్ని ఉంటాయి ఎలా ఉంటాయని. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలి, ఒక గాలి మనతో ఉంటే ఎలా అని నా కోసం సొంత టిప్స్. చాలా మంది, నేను ఈ ప్రొఫెషనల్కి వచ్చేసాను కదా, చాలా మంది ఒకటే అంటుంటారు, జాగ్రత్త జాగ్రత్త, అన్ని టైంలు బాగుండవు, నీ టైం కూడా బ్యాడ్ టైం వస్తుంది, జాగ్రత్త జాగ్రత్త అంటుంటారు. అలా అని నా దగ్గర ముందు ఒక బులోరో ఉంది, బులోరోలోనే ఇల్లు కట్టాను నేను. మీరు చూడండి, ఈ బులోరోలోనే మొత్తం కిచెన్ బెడ్ గిడ్డు మొత్తం నేను అది వేసుకొని ఆల్ ఇండియా తిరిగేవాడిని. సో అది ఒకసారి నేను ఒకసారి అందరూ మామూలు క్యాజువల్ చెప్తుంటే వెళ్ళాను ఒక ప్లేస్లోకి.
ఆ ప్లేస్లో కొంచెం ఆ బండికి ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత రోజు నాకు ప్రాబ్లమ్సే. అది రియల్ నా మనసుకి అయితే అనిపిస్తుంది అది టైం. అది ఏ ఆత్మ నాకేం చేయలేదు, అది టైం. ఒక 2 months చూసాను ఆ బండి అమ్మేసి ఇప్పుడు మళ్ళీ కొత్తది తీసుకున్నాను. సో ప్రాబ్లం అయితే వచ్చింది ఆ వెహికల్. అది పాత బండి. మీ చేతులు చూపించండి, మెడలు, తాయెత్తులు. నాకేం ఉండవండి, తాయెత్తులు గీతులు ఏం పెట్టుకోను. అసలు పెట్టుకొని వచ్చిన వాళ్ళకి కూడా వద్దంటాను. తాయెత్తులు గీతులు ఏం పెట్టుకోవద్దాను. వాటి ఒకవేళ నిజంగానే ఆత్మ ఉంది, అది ఏదో ప్రశాంతంగా ఉంది, మనం వాటికి డిస్టర్బెన్స్. ఇప్పుడు ఒక స్మోక్ చేసే అతను నాన్ స్మోకర్కి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, ఆత్మ ఉంది, మనం పోయి శక్తిని చూపిస్తే ఆ దుష్టశక్తి డిస్టర్బ్ అయితే కూల్ రిలాక్స్ అని వచ్చేస్తుంది. మీ ప్రాబ్లం ఏంటంటే కనపడకుండా ఎక్కడ పోతుందో అసలే చూద్దామని వచ్చానండి మీ బాధ. లేదా అంటే నా